వెల్కమ్ టు లతా ఛానల్. ఇప్పుడు మటన్ కీమా టమాటా కర్రీ తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: మటన్ కీమా పావు కేజీ, టొమాటో ముక్కలు పావు కేజీ, పసుపు సగం స్పూన్, ఉల్లిపాయలు 2 కోసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి చీలికలు 4, కొత్తిమీర సగం కట్ట, మెంతి సగం కట్ట, నూనె 3 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత, కారం 2 స్పూన్లు, గసగసాలు 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, లవంగాలు, యాలకులు, చెక్క 3 చొప్పున, వెల్లుల్లి, అల్లం, ఎండు కొబ్బరి 1 స్పూన్. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి ముక్కలు, మసాలా దినుసులు, ఆ తరువాత గసగసాలు, ధనియాలు, ఎండు కొబ్బరి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సగం స్పూను పసుపు వేసి కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కీమా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అంతే, మటన్ కీమా టమాటా కర్రీ రెడీ.